స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఆయన ఒక ఆటో డ్రైవర్. పొద్దంతా ఆటో నడుపుకుంటాడు. ఉదయాన్నే లేవగానే ఆటో తీసి కరీంనగర్లో గల్లీ గల్లీ తిరుగుతూ తన పొట్టకొట్టు కోసం ప్యాసింజర్లు ఎక్కించుకొని రాత్రంతా ఆటో నడుపుకుంటూ జీవన ఉపాధి సాగిస్తూ ఉంటాడు. అలా వచ్చిన డబ్బుతో ఇంట్లో భార్య, 3 పిల్లలు. రోజు వచ్చిన డబ్బుతోనే ఇంట్లో తన ఇల్లును వెల్లదీస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. 8 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇదే పని చేస్తున్న ఆ వ్యక్తి సడన్గా ఒక సంవత్సరం కింద కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఏంటా అని ఆరా తీస్తే అతని బాడీలో ఇన్ఫెక్షన్ అయినట్టుగా తెలిసింది. సో ఆ బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి ఆ కడుపు నొప్పి వల్ల కిడ్నీ కడుపు నొప్పి, అదేవిధంగా చెస్ట్ పెయిన్ ఇలా రావడంతో ఒక్కసారిగా ఆ కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది. అప్పటి వరకు తను కష్టపడి సంపాదించుకున్న కూడా పెట్టుకున్న డబ్బు మొత్తం హాస్పిటల్ పాలైపోయాయి. 7.5-8 లక్షల వరకు ఇప్పటి వరకు హాస్పిటల్ ఖర్చు పెట్టాడు ఆ ఆటో డ్రైవర్. ప్రస్తుతం ఇంట్లో ఇల్లు గడవడానికి కూడా, పూట వెళ్ళ తీసుకోవడానికి కూడా డబ్బులు లేక చాలా ఇబ్బందులో ఉన్నాడు. ప్రస్తుతం మనం ఆ ఆటో డ్రైవర్ మహమ్మద్ పాషా ఇంటి వద్ద ఉన్నాము. ప్రస్తుతం కరీంనగర్లోని హుస్సేన్పుర వద్ద ఉన్నాము. ఇదే వారి ఇల్లు. ఇందులో అతను రెంట్కుంటున్నాడు, సొంత ఇల్లు కూడా కాదు. అయితే 8 లక్షల అప్పుల పాడడంతో ఉన్న జీవనాధారం ఆటో కూడా అమ్ముకోవడం జరిగింది. తనకు ఆ బాడీ ఇన్ఫెక్షన్ అయినప్పటి నుండి బయటికి వెళ్ళకుండా ఇంటికే పరిమితం అయిపోయాడు. అప్పటి నుండి తన భార్య ఇంటింటికి వెళ్తూ, బోళ్ళు దమ్ముతూ, బట్టలు ఉతుకుతూ, ఇల్లు ఊడుస్తూ తీసుకొని వచ్చి తన భర్తను చూసుకుంటుంది. ప్రస్తుతం వారి కుటుంబం దీన పరిస్థితిలో ఉంది. పూట గడవడానికి కూడా ఇబ్బంది, పూట గడవడానికి కూడా ఏమీ లేక చాలా కష్టాలు పడుతున్నారు. అసలు లోపలికి వెళ్దాం. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా మహమ్మద్ పాషా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, తన క్యూర్ అవ్వడానికి ఎన్ని డబ్బులు కావాలి, ఇప్పటి వరకు ఎంత అప్పుల పాలయ్యాడు, సుమారు 8 లక్షల వరకు అప్పు అయిందట. అప్పుల వాళ్ళు కూడా చాలామంది ఫోన్ చేస్తూ తను ఇబ్బంది పెడుతున్నారంట. అప్పు కట్టాలంటూ కూడా తను ఇబ్బంది పెడుతున్నట్టుగా మహమ్మద్ పాషా మనకు వివరించాడు. సో అతను బయటికి వెళ్ళని పరిస్థితి ఉంది. తన భార్య బయటికి వెళ్తూ బయట ఇంట్లో బట్టలు ఉతుకుతూ, బోల్దోముతూ ఉన్న పైసలు, వచ్చే పైసలు కూడా చాలా చిల్లర డబ్బులు ఉంటాయి. సో 8 లక్షలు ఎలా కడతాడు, ఎంత కావాలి, అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది మహమ్మద్ పాషాది, అసలు లోపలికి వెళ్ళి అన్ని విషయాలు కలుపుకుందాం రండి. సో లోపలికి వచ్చినాం మనం. ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఇబ్బంది పడుతున్న మహమ్మద్ పాషా అనే వ్యక్తి ఇతనే. వాళ్ళ పిల్లలు వీరు. ఈ ఇల్లు కూడా చూసాము, చాలా చిన్న ఇల్లు, రెంట్కుంటున్నారు. మీరు ఇల్లు కూడా చూసుకుంటే మనకు అర్థమైపోద్ది మనోడి పరిస్థితి ఎలా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సుమారుగా సంవత్సరం నుండి తన ఈ ఆరోగ్య పరిస్థితి బాగాలేక అన్ని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఎంతోమంది డాక్టర్ని కలిశాడు. అయినా కూడా ఆ ప్రాబ్లం ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఇప్పటికీ 8 లక్షల వరకు అప్పైనట్టుగా చెప్తున్నాడు. కట్టలేని పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి బాగాలేదు, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, నేను ఎలా కట్టాలంటూ వాపోతూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకసారి మనం మహమ్మద్ పాషాతో మాట్లాడదాం.
అసలు ఏం జరిగింది, ఎప్పుడు ఇలా జరిగింది, ఆ, ఇంకా ఎంత కడితే తన ఆరోగ్య పరిస్థితి మెరుగు కావాలంటే ఎంత అమౌంట్ ఉండాలి, ఎంత అప్పుల పాలయ్యే విషయాన్ని మనం అసలు అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు మీరు ఆటో ఎప్పుడు నడుపుతున్నారు, సడన్గా ఆరోగ్య పరిస్థితి మీకు ఎప్పుడు ఏర్పడింది? నేను దాదాపు 8, 9, 10 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాను. నేను నడుపుకుంటున్నాను. 1.5 ఒక సంవత్సరంన్నర నుంచి నా హెల్త్ బాగా ఖరాబ్ అయిపోయింది. అప్పటి నుండి ఆటో నేను బంద్ చేసిన, ఆటో నడుపుతలేను. నా సొంత ఆటో ఉండే, ఆటో సుతం అమ్ముకున్నాను. ఆటో అమ్ముకొని హాస్పిటల్స్ మొత్తం తిరుగుతున్నాను. హాస్పిటల్స్ వల్ల ఎక్కడికి పోయినా నాకు ఏం రిజల్ట్ రావట్లేదు. నేను ఆరోగ్యం మంచిగా అవ్వట్లేదు. నాకు దాదాపు నాకు 6-7 లక్షలు అప్పు అయిపోయింది. అప్పుల పాలైపోయినా నేను. నా ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉన్నా నేను. నా భార్య ఇళ్ళ పనికి పోయి నాకు ఇంట్లో ఖర్చు తీస్తుంది, ఇల్లు కిరాయి కడుతుంది. నా పరిస్థితి ఏం బాగాలేదన్న. నాకు ఆదుకోండి, దయచేసి ఏదన్నా నాకు హెల్ప్ చేయండి, నాకు ఆదుకోండి, నాకు సాయం చేయండి. నా ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదు. దాదాపు సంవత్సరం నుంచి నేను బాగా అవస్థ పడుతున్నా. హాస్పిటల్స్ మొత్తం తిరుగుతున్నా. నా ఆటో సూతం పోయింది. నా అప్పుల పాలై నేను బాగా బాధపడుతున్నా. నాకు చిన్న పిల్లలు ఉన్నారు, 3. నాకు సాయం చేయండి, దయచేసి నాకు ఆదుకోండి అన్న. నాకు ఆదుకోండి అని బాగా అప్పుల పాలైపోయినా నేను చాలా బాధాకరంగా ఉన్నాను. సంవత్సరం నుంచి నేను బాగా ఆపదలు ఉన్నాను. నాకు సాయం చేయండి, నా మీద దండపడుతు, నాకు ఆదుకోండి. నాకు ఏ సారా లేదు, నాకు ఎవరు లేరు, వెనుకపోతే నాకు ఆదుకునే వారు ఎవరు లేరు. చాలా కష్టాల్లో ఉన్నా నేను. నాకు ఆటో లేదు, అప్పులలో నాకు పరేషాన్ చేస్తారు. నేను చాలా బాధల్లో ఉన్నాను. నాకు దయచేసి నాకు ఆదుకోండి, దండపడతాను. నా పిల్లలకు చూసి నాకు ఆదుకోండి. అప్పుల పాలైనా మొత్తం హాస్పిటల్ తిరుగుతున్నా. నాకు ఏం తెలియట్లేదు. అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి నా దగ్గర. ఏం అర్థమవుతలేదు నాకు. ఏ హాస్పిటల్కి పోయినా నాకు ఏం రిజల్ట్ రావాలి. ఏం ప్రాబ్లం, మీకు ఏం ప్రాబ్లం? నాకు కడుపులో నొప్పి, చెయ్యి, ఛాతీ మీద బరువు, మొత్తం ఇవన్నీ నొప్పులు, బాడీ పెయిన్స్, మొత్తం బాడీ పెయిన్స్ ఉండు, కడుపులో నొప్పి ఉండు, మొత్తం బాడీ మొత్తం ఇట్లా పిసికినట్టు అవ్వడు, పేగులు అన్ని ఇట్లా ఇగ్గుకపోయినట్టు అవ్వడు, ఇట్లా అవుతుందన్న నాకు. ఈ స్కానింగ్లు తీపిచ్చిన, సైకియాట్రిస్ట్ దగ్గరికి పోయినా ఏం లేదు, ఏం వస్తలేదు నాకు. స్కానింగ్ రిపోర్ట్లలో నాకు ఏం రావట్లేదు. అవస్థ బాగా అవుతుంది. సంవత్సరంన్నర నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నాను. నేను బయటికి వెళ్ళట్లేదు. నేను ఐశ్వర్య టైల్స్ ఆటో నడుపుకోండి కరీంనగర్లో. ఆ టైల్స్ ఆటో నడుపుకునేటోని ఇప్పుడు సంవత్సరం నుంచి ఆ టైల్స్ షాప్కే పోవట్లేదు. నేను టైల్ షాప్ పోవట్లేదు. నా ఇంట్లో వెళ్ళడే కష్టంగా ఉన్నది. అప్పటి నుండి ఎలా ఇస్తున్నారు నా ఇంట్లో? ఇంట్లో మస్జిద్ ఉంటే తింటున్నా, లేకపోతే సపోర్ట్ చేయకుంటున్నా. అప్పుడప్పుడు మా భార్య ఇళ్ళ పనికి పోయి తీసుకొస్తుంది, ఎలా తీస్తుందన్న వెళ్తుంది, అట్లా అంతే. సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి నాది. వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర మా సాయం చేయమని అడిగి వాళ్ళు ఏమన్నా ఇస్తే తీసుకుని మా భార్య ఇళ్ళ పనికి పోయి నాకు ఇల్లు వెళ్ళా తీస్తుందన్న అంతే. నేనైతే పని ఏం చేస్తాను? సంవత్సరంన్నర నుంచి నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేను. ఇంట్లోనే ఉంటున్నా. నేను ఇంట్లోనే ఉంటున్నా అన్న. సో ఇప్పుడు మీ భార్య వాళ్ళైనా ఇంట్లో అంత కొంత తింటున్నారు, 2 పూటలు 1 పూట? అంతే అన్న. మా భార్య చేయబట్టే నేను తింటున్నా ఇంట్లో పనికి పోతే, అంతే అన్న. మనకి ఎవరు లేరా కుటుంబంలో పెద్ద ఎవరైనా సహాయం అట్లా? నా కుటుంబంలో ఎవరు లేరన్న సాయం చేసే అంత పెద్ద ఎవరు లేరు నాకు. ఎవరి సాయం ఎవరు చేసేదంత వాళ్ళ దగ్గర స్తోమత లేదు. ఎవరు చేయట్లేదు అన్న. మీకు ఎప్పుడు తెలిసిందన్న ఈ నొప్పులు పెడుతున్నాయి అనేది? సంవత్సరం అవుతుందా తెలిసి? బాడీ పెయిన్స్ వస్తున్నాయని? సంవత్సరం అయిపోయిందన్న. సంవత్సరం హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ నేను అన్నం అరగట్లేదు, కడుపులో నొప్పి ఇదైతుంటే ఫస్ట్ నేను డాక్టర్ వినయ్ రెడ్డి దగ్గరికి వెళ్ళాను. అల్సర్ డాక్టర్. ఆ వినయ్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఎండోస్కోపింగ్ చేయించాను. ఎండోస్కోపింగ్ చేపిస్తే అల్సర్ అని చెప్పారు. అల్సర్ అని చెప్పిన తర్వాత 10-15 రోజులు వాడినాక నాకు ఈ అన్నమరు కూడా నాకు మంచిగా అయిపోయింది. కడుపులో నొప్పి తక్కువ అవ్వట్లేదు. కడుపులో నొప్పి తక్కువ అవ్వకపోతే మళ్ళీ డాక్టర్ కైలాస్ పబ్బలో నజీర్ సార్ అని ఉంటారు. ఆ సార్ దగ్గరికి పోయి అబ్డోమెన్ కడుపు స్కానింగ్ తీపిచ్చాను. అందులో స్కానింగ్లో ఏం రాలేదు. దాని తర్వాత మళ్ళీ నాకు వామిటింగ్స్ అవ్వడు, కడుపులో నొప్పి, ఛాతీలో బరువు లెక్క ఉంటే నాకు మొత్తం శాత కాకుండా నడవలేని పరిస్థితుల్లో ఉంటే మళ్ళీ జగన్నాథ్ రెడ్డి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. జగన్నాథ్ రెడ్డి డాక్టర్కి వెళ్తే ఆయన ఎయిడ్స్ టెస్ట్, టీబీ టెస్ట్, క్యాన్సర్ టెస్ట్ చేశారు. ఏం రాలేదు, నార్మల్ ఉన్నది. మళ్ళీ అక్కడి మందులు సుతం వాడాను, ఏం లేదు. మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ నాకు పరిస్థితి మంచిగా లేక నాకు ఏమేమి ఆలోచనలు అర్థం కాక మళ్ళీ సైకియాట్రిస్ట్ డాక్టర్ పురుషోత్తం దగ్గరికి వెళ్ళాను. అక్కడికి పోయిన తర్వాత తలకాయది ఏమో స్కానింగ్ తీశారు, థైరాయిడ్ టెస్ట్ చేశారు, ఇంకేమేమో టెస్టులు చేశారు. ఏం లేదు, నార్మల్ అని వచ్చింది. అయినా మందులు రాసిరు సార్.
ఆ మందులు తీసుకున్నా, ఆ మందులు వాడిన. దాని తర్వాత ఏం ఫలితం లేదు. ఓకే. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ కైలాస్ బాబాకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి మళ్ళీ స్కానింగ్ తీపిచ్చాను నేను భయపడి. మళ్ళీ కడుపు 2 సార్లు తీపిచ్చాను. మళ్ళీ ఏం లేదు. ఆయనే మందులు రాశారు కడుపు నొప్పికి. ఆ మందులు వాడు ఏం లేదు. దాని తర్వాత విజయ్ మోహన్ రెడ్డి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత సుతం ప్రాబ్లమ్స్ మొత్తం చెప్తే ఏమేమి మెడిసిన్స్ రాస్తే ఆ మెడిసిన్స్ సుతం వాడాను. ఏం ఫలితం లేదు. ఇదే నడుస్తుంది అన్న. నాకు ఈ డాక్టర్ల కొంట తిరుగుతూనే ఉంటున్నా కానీ నాకేం ఆరోగ్యం మంచిగా అవ్వట్లేదు. నా సొంత ఆటో ఉండే, ఆటో అమ్ముకొని నేను దాకోలా పొంటే పెట్టేసిన. దాదాపు 6-7 లక్షలు అప్పు అయిపోయింది కానీ నా ఆరోగ్యం అయితే బాగోట్లేదు అన్న. నాకు అనుకోండి అన్న. పిల్లలు ఏం చదువుతున్నారు? నా పిల్లలు నేను మంచిగా ఉన్నప్పుడు నేను సీతారాంపూర్లో స్కూల్ का नाम क्या बेटा वो ఎస్పీఎస్ ప్రైమరీ స్కూల్లో సిబిఎస్ఈ స్కూల్లో నేను చదివించుకున్నాను. చదువుకున్నారు అప్పుడు 1 ఇయర్ నుంచి నా పరిస్థితి బాగాలేక నా పిల్లలకు హై స్కూల్ నుంచి తీసేసిన ఫీజులు కట్టే స్తోమత లేక నాకు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. ఉర్దూ మీడియంలో చదువుకుంటున్నారు అన్న. 3 ఉర్దూ మీడియం గవర్నమెంట్ స్కూల్లో వేసుకొని చదివించుకుంటున్నానన్న. మొత్తం ఎంత ఖర్చు అయిందన్న దాదాపు ఇప్పటి వరకు మీరు? నాకు దాదాపు 6-7 లక్షల మీద అయిపోయిందన్న. నాకు అయిపోయిందన్న. మరి అప్పుల ఏమంటున్నారు? ఇబ్బంది పెడుతున్నారా? ఏమంటున్నారు అప్పులోళ్ళు? ఒక ఆయనే 5 లక్షలు ఇవ్వాలి. ఆయన దాదాపు 8 నెలల నుంచి ఫోన్ చేస్తుండు, నా పైసలు కట్టవా అంటే ఒక్కరోజు ఆగుతా, 2 రోజులు ఆగుతా, నీ పరిస్థితి బాగాలేదు అంటే నేను సుతం ఎక్కించాలి ఎలా తీయాలి అని ఆయన పాపం ఆగుతుండు. కానీ ఎంతసేపు అని ఆగుతాడు? ఒక్కరోజు ఆగుతాడు. 8 నెలల నుంచి అతనికి ఆపుకుంటూ వస్తున్నా, అతను ఓపిక నశిస్తూ పోతాడు. ఇంకొకటి మహిళా మండలి లోన్ ఉన్నది. వాళ్ళు అయితే అస్సలు ఆగే విషయమే లేదు. నువ్వు ఏమన్నాగా నాకు పైసలు కట్టు అంటారు. నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. 3వది వచ్చేసి కేడిసిసి బ్యాంక్లో 1 లక్ష రూపాయలు లోన్ తీసుకొని ఉంటుంది. ఆన్లో సుతం బ్యాంక్ వాళ్ళు సుతం నువ్వు ఆరోగ్య పరిస్థితి మంచి నాకు అవసరం లేదు, మా పైసలు నాకు కట్టు అని ఇబ్బంది పెడుతున్నారు. బయట ఒక కాడ 50,000 తీసుకొచ్చిన. వాళ్ళు సుతం నాకు పరేషాన్ చేస్తారు. వాళ్ళ ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నా, వాళ్ళ పైసలు కట్టలేకపోతున్నా, ఇబ్బంది పెడుతున్నారు. నాకు బాగా ఇబ్బంది అవుతుంది నా అప్పులతోటి. నాకు ఫైనల్గా ఏం కోరుకుంటారు? నాకు ఈ అప్పులతోటి నాకు ఈ అప్పుల టెన్షన్ నాకు తగ్గితే నేను కొద్దిగా రిలీఫ్గా ఉంటాను. నేను ఈ అప్పులలో కొద్దిగా ఎంతో కొంత కడితే నాకు సాయం చేస్తే నాకు మంచిగా ఉంటుంది. నాకు సహాయం చేయండి. ఈ అప్పులతోటి నాకు కొద్దిగా మంచిగా చేయండి. నా హాస్పిటల్ చూపెట్టుకోనికి ఈ ప్రాబ్లం ఏంటిది అనేది మొత్తం నాకు మళ్ళీ ఇప్పుడు ఎంఆర్ఐ మొత్తం టోటల్ బాడీ స్కాన్ తీపించుకొని పెద్ద డాక్టర్ దగ్గర చూపించుకోవాలని ఉన్నది నాకు. అదొకటి. నాకు హెల్త్ పరంగా నేను మంచిగా కావాలి. ఇప్పుడు దాకోలకు పోయిన పరిస్థితి బాగాలేదు. దాకోలకు పోదామంటే నా ఇంట్లో 10 రూపాయలు తిననీకే లేదు. నేను దాకోలా చూపెట్టుకునే పరిస్థితులు లేవు. నేను దాకోలా చూపించుకొని నేను మంచిగా ఉండేటట్టు నాకు సాయం చేయండి. నాకు అప్పులతోటి నాకు సాయం చేయండి అన్న. నాకేమైనా అయితే నేనే మా ఇంటికి పెద్ద దిక్కు. నా భార్య పిల్లలు దిక్కులలో అయిపోతారు, అనాథలు అయిపోతారు అన్న. నా పరిస్థితి బాగా దారుణంగా ఉన్నది. నాకు సాయం చేయండి అన్న. నా పిల్లలు ఎటు కాకుండా అయిపోతారన్న. నాకు हाइबा धड़की बेचैनी हॉल बहुत तबीयत खराब, बहुत पेट में दर्द, पेट में मारे जैसा, निचले जैसा, पेट में बहुत तकलीफ हो रही। 2 साल तकलीफ बहुत। मैं घरों में काम आ करके बच्चों को घर का किराया वही मैं भर रही। बहुत परेशान में तकलीफ बहुत। उधर घर कामों को जाना, इनको आके देखना, फिर बच्चों को देखना, बहुत परेशान हो रही। 2 साल से तकलीफ बहुत है, बहुत परेशान हो रही बहुत। అన్ని హాస్పిటల్ నార్మల్ రిపోర్ట్ కూడా నార్మల్. అల్సర్ ఉన్నాయి, అవి दवाई खा रहे, अल्सर के दवाई भी खा रहे, अल्सर की तो भी तबीयत नहीं संभल रही। वैसे परेशान, कर्जे वाले दम करना, कर्जे वाले परेशान करना, क्या भी हो जाए तो हमारे को कर्जे ला के दियो बोल के। बिस्तर पे सो के रहे तो भी कर्जे वाले फोन आके टाचर, फोन कर्जे दियो, हमें क्या भी हो जाओ कहाँ से भी करके दियो हमारे को। हमें घरों में काम आ करके खाली घर का किराया बस हो रहा, घर में पेट कुछ खाना बस हो रहा। परेशान, पैसों की बहुत परेशानी हो रही। बागा ही नहीं हास्पिटल कर सको, बागा ही नहीं, बहुत परेशान है। वही जो भी हो मदद करो, जो भी परेशान। हमारे पापा की 1 साल से बहुत खराब तबीयत खराब है, बहुत मदद करो हमारी। बहुत पापा के हमारे बहुत 1 साल से तबीयत खराब है, क्या तो मदद करो, पैसे दियो क्या तो। हमारे घर में क्या भी नहीं है खाने के लिए, पापा देखने भी पता नहीं क्या भी नहीं है।
చూశారు కదా, కరీంనగర్లో హుస్సేన్పూర్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ మహమ్మద్ పాషా యొక్క దీన పరిస్థితి. పూట గడవడానికి అంటే తినడానికి సరిపడేంత డబ్బులు లేక ఆ కుటుంబం ప్రస్తుతం కొట్టుమిట్టాడుతుంది, ఆర్థిక పరిస్థితితో కొట్టుమిట్టాడుతుంది. అదేవిధంగా మహమ్మద్ పాషా ఆరోగ్య పరిస్థితుల్లో అతను కూడా కొట్టుమిట్టాడుతున్నాడు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి సహాయం చేస్తే తన ఆరోగ్య పరిస్థితిని మెరుగు చేసుకొని, అదేవిధంగా కొన్ని ఆరోగ్యం పరంగా కొన్ని అప్పులు చేశాడు, 7-8 లక్షలు అప్పు అయ్యాయి. సో ఎవరైనా దాతలు ముందుకొచ్చి సహాయం చేస్తే మేము అప్పు తీర్చుకొని ఎప్పటిలాగైనా కుటుంబంతో సంతోషంగా ఉంటానంటుగా మహమ్మద్ పాషా అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు చెప్పిన విషయం కూడా మనం విన్నాం. మహమ్మద్ పాషాకు సంబంధించినటువంటి వివరాలు అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వాళ్ళకి సంబంధించిన వివరాలు నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ కుటుంబాన్ని పెద్ద దిక్కుగా ఆదుకోవాలని సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ ప్రణయ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.